తెలంగాణకి సంబంధించిన వ్యక్తి విఠల్ మనం చూస్తే కొన్ని రోజులుగా కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్తున్నారు సార్ ఆయన. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం కమ్మలకు దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు. 98,000 కోట్ల రూపాయలు ఆయన దోచిపెట్టాడు అని చెప్పి మాట్లాడతాడు. రీసెంట్గా అది ఎప్పుడో మాట్లాడితే రీసెంట్గా మాట్లాడతాం ఉత్తరాంధ్రకి వైజాగ్కి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఫస్ట్ ఈ స్టేట్లో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది చూసుకోకుండా పక్క రాష్ట్రం మీద వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ సెంటిమెంట్లను రెచ్చగొట్టి తద్వారా తెలంగాణ సెంటిమెంట్తో ముందుకెళ్లాలనే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు సార్. తెలంగాణ విఠల్ ఎందుకంటే ఒక అద్దె మైకుగా ఆయన ఎలా మారాడు, ఎవరు ఆయనతో పలికిస్తున్నారు, విఠల్ వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులేవో బయట పెడితే బాగుంటుంది. ఎందుకని కేసీఆర్ మాట్లాడిస్తున్నాడా, కేటీఆర్ మాట్లాడిస్తున్నాడా, లేదు జగన్మోహన్ రెడ్డి అద్దె మైక్గా మారాడా? ఇవాళ వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులుగా ఎందుకు మారారు? జర్నలిస్టుల, జర్నలిస్టుల మేధావుల ముసుగులో సూడో స్కాలర్స్ బయలుదేరారు. వాస్తవాలు మాట్లాడాలా, ఏది నేనేదో పెద్ద జర్నలిజంలో ఇది చేశా అది చేశా, నేను ఒక రీసెర్చ్ ఎవరో పిహెచ్డి చేసిన స్టూడెంట్ ఎక్కడి నుంచో వచ్చింది, ఆమె ఏదో ఒకటి చేసింది, గ్లోబలైజేషన్ కాదు ఇది కమ్మైజేషన్ అంది అన్నాడు. ఇప్పుడు అంటే ఆ కులం మీద కక్ష, ఆ కులం మీద అక్కసు. ఒక కులాన్ని ద్వేషించేవాళ్ళు కాదు సార్, 2 సార్లు ఇక్కడ చెప్పుతో కొట్టారు, అక్కడ చెప్పుతో కొట్టారు. మీరు ఫస్ట్ నుంచి కూడా మేబీ వాళ్ళ హిడెన్ ఎజెండా ఏముందో కానీ కమ్మల మీద విషయం కట్టడం అనేది ఫస్ట్ నుంచి వాళ్ళు చేస్తున్న పరిస్థితి. దెబ్బ తగిలిన తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్తున్నారంటే ఏంటి, ఇంకా ఎలా ఆలోచించవచ్చు? ఇంకా దాన్ని రెచ్చగొట్టాలనే లేకపోతే ఏమంటారు? అంటే వీళ్ళు అటు ఒకవేళ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, లేకపోతే వైసీపీ అయితే వైసీపీకి మేలు చేయటమా కీడు చేయటమా? ఇప్పుడు కమ్మాళ్ళందరినీ రేవంత్ రెడ్డికి దగ్గర చేసే ప్రయత్నమా ఈ మాటల ద్వారా వీటి ద్వారా, లేకపోతే కమ్మాళ్ళందరినీ తెలుగుదేశంకి దగ్గర చేసే ప్రయత్నమా? ఇప్పుడు కమ్మ ఓట్లు బీఆర్ఎస్కి పడలేదా? కమ్మ ఓట్లు వైసీపీకి ఎన్ని వేసారు 2019లో సార్? కమ్మ ఓట్లు పడకుండానే అరికపూడి గాంధీ అంత మెజార్టీతో గెలిచాడా, లేకపోతే మాగంటి గోపీనాథ్? ఇప్పుడు వీళ్ళందరూ ఇవాళ ఈ కుల ద్వేషంతో మాట్లాడే మాటలు. ఆ చంద్రబాబు మీద ఎందుకు ఇంత ద్వేషం? విఠల్ ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ తీసుకుందాం. ఏమన్నాడు, వరల్డ్ బ్యాంక్ నుంచి 90,000 కోట్లు అప్పు తెచ్చారా? అసలు అప్పుడు బడ్జెట్ ఎంతో తెలుసా? చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 9 ఏళ్ళు కలిపినా 90,000 కోట్లు లేదు. అప్పట్లో ఏడాదికి బడ్జెట్ మహా ఉంటే 25,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు. చంద్రబాబు నుంచి రాజశేఖర రెడ్డికి ప్రభుత్వం మారేటప్పటికి బడ్జెట్ 50,000 కోట్లు. రాజశేఖర రెడ్డి ఆ బడ్జెట్ 1,00,000 కోట్లకు తీసుకెళ్ళడానికి నానా పాటలు పడి అంకెలు తారుమారు చేసి నేను 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టా అన్న గొప్పదనం కోసం ఏదో జిమ్మిక్కులు చేశాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. ఇప్పుడంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలకి అక్కడ ఒక 2,00,000 కోట్ల బడ్జెట్, ఇక్కడ ఒక 2,00,000 కోట్ల బడ్జెట్ ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఎంత బడ్జెట్? 9 ఏళ్ళు కలిపినా 90,000 కోట్లు లేదే చంద్రబాబు. నీకు వరల్డ్ బ్యాంక్ 90,000 కోట్లు లోన్ ఇచ్చేసిందా? నాకు తెలిసి అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణ పథకం కింద వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది కేవలం 8,000 కోట్లు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 4 ఏళ్ళు ఇచ్చారు. 2001లోనో ఏమో బిగిన్ అయింది, 2005 దాకా అది కంటిన్యూ అయింది. దానికి ఏంటది? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణ పథకంలో కూడా మేజర్ ఎక్కడ విద్యుత్ మీద పెట్టారు. సబ్స్టేషన్స్, లేకపోతే ఆ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెంచటము, ఈ ఎలక్ట్రిఫికేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం తెలంగాణ బెనిఫిట్ పొందింది. అవును. దానివల్ల ఏంటి, 5,000 మెగావాట్ల ఉత్పత్తి విద్యుత్తు 10,000 మెగావాట్లకి తీసుకెళ్లాడు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ద్వారా. ప్రతి పైసా సద్వినియోగం అయితే 90,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందంటాడు, అందులో 90% కమ్మోళ్ళకి ఇచ్చాడని అంటాడు. మళ్ళీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కమ్మాళ్ళు వచ్చారా? ఇప్పుడు అతను ఎవరి మీద ఆ అక్కసు, రామోజీరావు మీద, రాధాకృష్ణ మీద అదేదో కక్కేయాలా? వాళ్ళిద్దరి మీద కనుక అయినట్లయితే డైరెక్ట్ అటాక్ ఉండాలి. కానీ ఒక కులం మీద అటాక్ ఏంటంటే, వ్యక్తిని ద్వేషించండి, సిద్ధాంతాలని వ్యతిరేకించండి. కులాన్ని ద్వేషించటం ఏంటి? రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని ద్వేషించకూడదు కదా. అప్పుడు ఎందుకని?
ఇప్పుడు మనం తీసుకుందాం ఏది 90% కమ్మాళ్ళు, అవును. మొత్తం ఎన్టీ రామారావు వచ్చినాకే కమ్మాళ్ళంతా వేల కోట్లు పడగెత్తారంటే కొత్త రఘురామయ్య ఎవరు? అప్పట్లోనే కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఎవరు? ఇందిరాగాంధీ. ఎన్టీఆర్ కి ముందే కదా. ఎన్జీ రంగా ఎవరు? అసలు ఎన్జీ రంగా ఆయన ఏంటి? ఆ? ఆయన ఒక దేశంలోనే ఒక ప్రముఖ పార్లమెంటేరియన్గా ఎదిగినటువంటి వ్యక్తి. నెహ్రూ యొక్క కాంప్లిమెంట్స్ తీసుకున్నాడు. కమ్మ కాదా అతను? పారిశ్రామికవేత్తలకు వస్తే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరు? ఇప్పుడు ఆంధ్ర షుగర్స్ ఇవన్నీ కంపెనీలు పెట్టినటువంటి ఆ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఎన్టీ రామారావు వచ్చి నాకు పరిశ్రమలు పెట్టాడా? ఇప్పుడు వెలగపూడి దత్ ఎవరు? వెలగపూడి రామకృష్ణ ఎవరు? వెలగపూడి లక్ష్మణ్ దత్, వెలగపూడి రామకృష్ణ, వెలగపూడి ఇందిర. ఇప్పుడు కేసీపీ సిమెంట్స్ ఎప్పుడు పెట్టింది అది? ఎన్టీఆర్ వచ్చిన తర్వాత వచ్చారా? అసలు ఎన్టీఆర్ కళ్ళు తెరిచాడా? రాజకీయంగా ఎన్టీఆర్కి అసలు అప్పుడు ఏమన్నా అడుగులు ఉన్నాయా? ఇప్పుడు కమ్మాళ్ళు తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కమ్మాళ్ళు సంపాదించుకోలేదా? లగడపాటి రాజగోపాల్ ఎవరు? రాయపాటి సాంబశివరావు ఎవరు? వాళ్ళకి మరి వేల కోట్లు ఎలా వచ్చాయి? అంటే మీరు రాజశేఖర రెడ్డి కమ్మాళ్ళకు దోచిపెట్టాడని మీరు అనగలరా? వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజు కమ్మాళ్ళు తెలంగాణకి ఎలా వచ్చారు? నిజాం పిలిచాడు. నిజాం ఆహ్వానం మేరకు ఇక్కడ మేము ప్రాజెక్ట్ కడుతున్నాం, నిజాం సాగర్ ప్రాజెక్టు. ఇక్కడ రైతులు బాగా వెనుకబడినటువంటి నేపథ్యంలో మీరు వచ్చి మాకు వ్యవసాయ పద్ధతులు నేర్పమంటే ఆధునిక వ్యవసాయ మెళకువలు అక్కడ వాళ్ళు అందవేసిన చెయ్యి కాబట్టి మొత్తం వలసకి ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఇప్పటికీ తెలంగాణలో గుంటూరు పల్లెలు ఉంటాయి. ఎక్కడ చూసినా గుంటూరు పల్లె అంటారు. ఇప్పుడు ఇవాళ ఈ మాటల ద్వారా విఠల్ ఏం చేయాలనుకుంటున్నాడు? ఉన్న 4 కమ్మోట్లు కేసీఆర్కి పడకుండా చేద్దామనా? అలాగే ఉంది. వాళ్ళకి మేలు చేద్దామనా, కీడు చేద్దామనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరి ఇంతగా మైకుగా మారటం అనేది ఉత్తరాంధ్ర అంట నిన్నంటున్నాడు. అవును, రీసెంట్ గా ఏంటి? చంద్రబాబు ఉత్తరాంధ్రకి ద్రోహం చేస్తున్నాడు, ఉత్తరాంధ్రాని మోసం చేస్తున్నాడు అన్న మాటలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేశాడా, చంద్రబాబు చేశాడా? విశాఖపట్నంలో కాపురం పెడుతున్నా, అక్కడికి వస్తున్నా, అక్కడ రాజధాని పెడుతున్నా అని 40,000 ఎకరాలు కబ్జా చేశారే. కేవలం విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ ముగ్గురే 27,000 ఎకరాలంట. అరే విజయసాయి రెడ్డి తుర్లువాడ అనే కొండ కూతురికి రాసి ఇచ్చారన్నారు. ఏదో 200 కోట్ల విలువైన కొండ. ఉత్తరాంధ్ర ద్రోహులు ఎవరు? రేడియంట్ భూములు, లేకపోతే దసపల్ల భూములు, అక్కడ ఉన్న ఆశ్రమ భూములు, అసైన్డ్ భూములు, చుక్కల భూములు. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతో జవహర్ రెడ్డి కొన్నాడని. అవును, అప్పుడు కూడా కొడుకు మేనల్లుడు అక్కడ రిసార్ట్లో మకాం వేశారని. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి ఉత్తరాంధ్ర భూములు, అక్కడ ఉన్నటువంటి గనులు, అక్కడ ఉన్న బాక్సైట్, లేటరైట్ ఇదంతా దోచేస్తే మాట్లాడని విఠల్ ఈ 50 రోజుల్లో ఉత్తరాంధ్రకు మోసం చేసేసాడా చంద్రబాబు నాయుడు? అంటే ఎలా ఏంటి? రెచ్చగొడదామనా, అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనా, కూలదోయాలనా, చికాకు పెట్టాలనా? ఎందుకింత అక్కసు? ఇప్పుడు మీరు తెలంగాణ, వాళ్ళది ఆంధ్రప్రదేశ్, విడిపోయారు భౌతికంగా. మరి విడిపోయినా మానసికంగా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అంటే చంద్రబాబుని తిడితే తప్ప బీఆర్ఎస్ బతకదన్న భయమా? చంద్రబాబుని తిట్టడం ద్వారా బీఆర్ఎస్ని బతికించే ప్రయత్నమా కేసీఆర్? చంద్రబాబు భుజాల మీద తుపాకీ పెట్టి రేవంత్ను కొడదామన్నా విఠల్? లేకపోతే ఆ యాదగిరి ఎవరు పాశం యాదగిరి ఆయన అయితే మరీ ఘోరం. ఆయనేమి మరి జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టులు వీళ్ళంతా ఏమంటాడు ఆయన? అసలు చంద్రబాబుకి ఇంగ్లీషే రాదంట, బట్లర్ ఇంగ్లీష్ అంట. ఇంత అక్కస. మరి అదే కేటీఆర్ అసెంబ్లీలో పొగిడాడు కదా, అదే కేసీఆర్ మరి అసెంబ్లీలో పొగిడాడు కదా. మీరేం చేశారు? ఐటీకి ఏదైనా గీస్తే చంద్రబాబు చేశాడు. సైబర్ టవర్స్ కట్టాడు, ఐటీని ఇక్కడికి తీసుకొచ్చాడు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చారంటే, ఉల్ఫెన్సన్ ఇక్కడికి వచ్చారంటే ఇంగ్లీష్ రాకుండానే వచ్చారా? వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చాడు ఉల్ఫెన్సన్. మైక్రోసాఫ్ట్ ఇక్కడ పెట్టారు బిల్ గేట్స్. చంద్రబాబుకి ఇంగ్లీష్ రాకుండానే తెచ్చాడా? మరి వాళ్ళేమో చంద్రబాబు వల్లే సైబర్ టవర్స్ వచ్చిందన్నారు.
సైబరాబాద్ వచ్చిందన్నారు. దాన్ని విట్టలు ఏమంటాడు, ఏదో గోండ్రట్ బిల్డింగ్ రోడ్ కట్టాడు, అదేదో సైబర్ టవర్ అని పేరు పెట్టేది, చాలా విట్టకారంగా మాట్లాడాడు. అదొక ఐకాన్. హైదరాబాద్ కి చార్మినార్ అనేది ఎంత ఐకాన్, 450 ఏళ్ల చరిత్ర. ఇవాళ సైబర్ టవర్స్ 22 ఏళ్ల చరిత్ర, అదొక ఐకాన్ గా మారిన నేపథ్యంలో ఇవాళ ఐటీ రంగం 8.5 లక్షల ఉద్యోగాలు. సంపన్న రాష్ట్రంగా తెలంగాణ అయ్యిందంటే ప్రతి ఏడాది అదనంగా 50,000 ఉద్యోగాలు. ఏది ఐటీ రంగంలో. జినోమ్ వ్యాలీ ఇవాళ ఫార్మా సిటీ, మొత్తం ఫార్మా కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చినాయి అంటే ఎవరేసారా బీజం? చంద్రబాబు కాదా? ఇప్పుడు ఇవాళ కరోనా వ్యాక్సిన్ సిటీగా హైదరాబాద్ మారిందంటే 70 దేశాలకి కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నారంటే ఐటీ ఎగుమతులు 2.5 లక్షల కోట్లు సంవత్సరానికి. ఐటీ ఎగుమతులు ఈ బీజం వేసింది, ఈ అభివృద్ధికి కారణమైంది అప్పటి పరిపాలన. ప్రధానిగా వాజ్పేయి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ను ఆ విధంగా వాళ్ళు డెవలప్ చేస్తే హర్షించాలి, అభినందించాలి, లోపాలుంటే విమర్శించాలా. అంతేగాని 9,000 కోట్లు వస్తే 90,000 కోట్లు అని చెప్పడం, 90% కమ్మోళ్ళకే ఇచ్చారు. అసలు తెలుగుదేశం లేకపోతే కమ్మోళ్ళే లేరంటాం. తెలుగుదేశం వల్ల కమ్మోళ్ళు బాగుపడలేదు, కమ్మోళ్ళ వల్ల తెలుగుదేశం ఎదగలేదు. కమ్మ వేరు, తెలుగుదేశం వేరు. తెలుగుదేశం బీసీల పార్టీ, అది కమ్మోళ్ళ పార్టీ కాదు. ఎందుకంటే ఇవాళ దేవేంద్ర గౌడ్, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, కడియం శ్రీహరి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకత్వం ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిందంటే, కేసీఆర్ నాయకత్వం ఎదిగిందంటే తెలుగుదేశం కదా. మూలాలు మర్చిపోవద్దు విఠల్ గారు. మూలాలు మర్చిపోయి ప్రజల్లో లేనిపోయినటువంటి అపోహలు, ఉద్రిక్తతలు, ఘర్షణలకి పెంచొద్దు అనమాట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోలీసులను సాగర్ మీదకి పంపినప్పుడు ఏమయ్యారు? ఈ నోళ్ళన్నీ మూతపడ్డాయా? నాగార్జున సాగర్ మీదకి పోలీసులను పంపింది ఎవరు? ఎంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి? అడగగలిగాడా? ఒక్క తెలంగాణ వాడు జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకోగలిగారా? వీళ్ళ మాట్లాడేది.